మునుగోడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఈఎల్వి గ్రూప్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ పేరు ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో తనదైన గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గ్రామాల్లో విద్య, వైద్యం, సామాజిక సేవ, పేదలకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న ఈఎల్వి భాస్కర్ కేవలం సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారా, లేక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా బలమైన పునాది వేసుకుంటున్నారనే ప్రశ్న ఇప్పుడు మునుగోడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈఎల్వి భాస్కర్ రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతుంది. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేక పార్లమెంటు బరిలో నిలుస్తారనే అంశంపై స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలు మాత్రం రాజకీయ కోణంలోనే ఎక్కువగా విశ్లేషించబడుతున్నాయి. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. వ్యక్తిగతంగా ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు క్యాడర్ పై మంచి పట్టున్న నాయకుడుగా ఆయనకు మంచి పేరుంది. అలాంటి నేతను రాజకీయంగా ఎదుర్కోవాలంటే బలమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యం ఉన్న అభ్యర్థి అవసరమనే అభిప్రాయం స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈఎల్వి భాస్కర్ పేరు ముందుకు రావడం గమనార్హంగా మారింది. ప్రజల్లో సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పెంచుకుంటున్న పరిచయాలు భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈఎల్వి భాస్కర్ ను తమ పార్టీలోకి ఆహ్వానించి మునుగోడు నుంచి బరిలో దింపే అవకాశాలపై బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై పార్టీ నుంచి లేదా ఈఎల్వి భాస్కర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా రాబోయే రోజుల్లో జరిగేది ఇదే అని విస్తృతంగా చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా సమర్థంగా ఎదుర్కొనే నాయకుడిగా ఈఎల్వి భాస్కర్ ను పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మునుగోడు బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ విషయంలో కూడా పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతుందనే ప్రచారం ఉంది. పార్టీ కార్యకర్తలను సమర్థంగా నిర్వహించడం, ఎన్నికల్లో భారీ స్థాయిలో ఖర్చు భరించడం వంటి అంశాల్లో కొత్త ప్రత్యామ్నాయాలపై నాయకత్వం ఆలోచిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బలమైన పునాది వేసుకుని ఎన్నికల బరిలో దిగిన నాయకుల ఉదాహరణలు ఉన్నాయి. అదే తరహాలో ఈఎల్వి భాస్కర్ కూడా ముందుకు సాగుతున్నారా అనే చర్చ మునుగోడులో జోరుగా సాగుతుంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, ఊహాగానాలే. ఈఎల్వి భాస్కర్ స్వయంగా ఎన్నికల్లో పోటీపై లేదా ఏ రాజకీయ పార్టీలో చేరే అంశంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేదే మునుగోడు రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.